సో కృతి శెట్టి యాక్చువల్గా అయితే ప్రతి గర్ల్ విత్ బిగ్ మౌత్, ఒకటో రెండు సినిమాలు దొబ్బినాయి, ఇంక కనపడదు. సాధారణంగా సినిమా బాగా హిట్ అయిపోయిన ఇలియానా గురించి ఎందుకు చెప్పానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో షూట్ తీసింది. అంటే అప్పుడు ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటా, ఇప్పుడు పుట్టేశారు అనుకుంటా. సో అప్పుడు ఆ 2 పీస్ బికినీలో ఏంజిల్లా ఉంది, అంత అందంగా ఉంది, ఏమీ లేకుండా కరెక్ట్ నేవెల్లో అంతా పెట్టి. ఇదంతా అయిపోయిన తర్వాత తీస్తారనమాట సెకండ్ ఇన్నింగ్స్. బాంబేలో జనరల్గా ఇది అలవాటు, ఫోటో షూట్ చాలా బోల్డ్గా ఉంటుంది. అది బోల్డ్గా తీయమంటారు, వాళ్ళు అలా తీస్తారు. వెరీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు. సో అది స్టూడియోలో తీస్తారు, గ్రీన్ మ్యాట్ తీస్తారు. గ్రీన్ మ్యాట్ లేకుండా ఈచ్ కెమెరా 30-40 lakhs ఉంటుంది, స్టిల్ ఫోటోగ్రఫీ కెమెరా. సో దాంతో తీస్తారు. అంత అవి ఉంటాయి. ఇలియానా ఫోటోషూట్ ఉంటుంది, మన సమంత ఫోటోషూట్ తీసుకున్న అక్కడికి వెళ్ళి అలాగా ఎప్పుడు వాళ్ళు ఎండింగ్ స్టేజ్లో తీసుకుంటారు. మేము మళ్ళీ ఇటువంటి ఎంతకంటే బోల్డ్గా చేస్తామని. ఇది సినిమా ఫీల్డ్లో పరిపాటి యాక్చువల్ జనరల్గా తప్పేం లేదు. ఎవరికాడే ఆ మార్కెటింగ్ని క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఆ విధంగా క్రియేట్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు. ఎంతవరకు వర్కౌట్ అవ్వద్దు అంటే ఆ అమ్మాయికి అసలు సినిమాలో ఉన్న ఇమేజ్ని పాడు చేయరు కదా. అలా పాడు చేయకుండా తీసిందే ఫ్యామిలీ మ్యాన్, ఇది సీరియల్, అదే వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ 2లో ఫ్యామిలీ మ్యాన్ అని అతను నాకు సమంత సెకండ్ సీరియల్ చేసింది, సెకండ్ పార్ట్లో. అందులో కూడా అమ్మాయిని బ్యాడ్గా చూపించలేదే. ఒక ఎల్టీటీఏ గర్ల్, శ్రీలంక నుంచి వచ్చిన గర్ల్